అసాధ్యం ఏం కాదు. ఆయన చెప్పిన తర్వాత ఆయన అధికారంలోకి రావడము ఇస్తాడని అనుకున్నారు. అందుకనినే ఇప్పుడు ఇతను ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నా విశ్వసనీయత చంద్రబాబు నమ్మరు అని అనుకున్నాడు. మనం అప్పుడు కూడా అనుకున్నాం పెన్షన్ల విషయంలో చంద్రబాబు నమ్మకపోవడం ఏముండదు, ఖచ్చితంగా నమ్ముతారు. చేశాడు కదా ఆయన, చేశాడు 2000 చేసినప్పుడు ఎందుకు నమ్మరు. వీళ్ళ పార్టీ వాళ్ళు ఈయనకి ఓటేయాలేమో కానీ టోటల్ 65 లక్షల ఓటర్లో అడుగు పోయేటట్టు ఓటర్ చూడితే 30-40 అటు పోయినా 70 అవుతుంది అని ఇప్పుడు కొట్టింది అదే కదా. జగన్ దగ్గరికి ఎంత 30 లక్షల ఓట్లు వీళ్ళిద్దరి మధ్యనే తేడా ఉంది. అదే సందర్భంలో కూటమిగా కలిపితే దాదాపు 50 లక్షల ఓట్లు. 50 లక్షల ఓట్లు అటు పోయినట్టు అనుకోవచ్చు కదా. అంతే కదా. 65 లక్షల 50 అటు పోయినాయి అనుకోవచ్చుగా. దెబ్బతిన్నా సీఎం డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం అనేది ఒక ట్రెండ్ అనేది సెట్ చేద్దాం అనుకుంటున్నారా బాబు గారు? అంటే పాలనకి సంబంధించి జగన్ రూటుని తప్పని చెప్పే ప్రయత్నం చేయడం, రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. పింఛన్లు లేకపోతే ఎట్లాంటి అంటే సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ జోక్యం అన్నటువంటి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మాట వస్తుంది, తేడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు అదే కమ్యూనిస్టులో ఎవరో తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు అదొక చర్చ వేరేగా వెళ్తుంటది. అక్కడ ఏది ఒక లూజ్ టాక్ లేకపోతే మరొకటో కావచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం ఒకటి. ఇక్కడ జగన్ ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టడం అన్నటువంటిది. రాజకీయం ఇంటి దగ్గరికి పోకూడదు రాజకీయ నాయకుడు అన్నటువంటిది నెంబర్ 1. రెండవది తన పేరు అంటే లోకల్ నాయకుల పేరు కంటే తన పేరే రావాలనుకున్నాడు.